సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్వచ్ఛతా సేవ 2025 కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జనసంచారం ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించేందుకు స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. సూర్యాపేట బస్టాండ్ వద్ద మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి శుభకార్యాల్లో ప్లాస్టిక్ బదులు స్టీల్ ప్లేట్లు వాడేలా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. సద్దల చెరువు, మున్సిపాలిటీలోని ఇతర చెరువులు, జనసంచారం ఉన్న ప్రదేశాలు, అపరిశుభ్ర ప్రాంతాలను గుర్తించి స్వచ్ఛతా సేవలో భాగంగా శుభ్రం చేస్తున్నామని వెల్లడించారు. పబ్లిక్ కూడా కొంత అవేర్నెస్ అనేది మేము ఇచ్చేసి ఇట్లాంటి ప్లేసెస్ క్లీన్ చేద్దామండి అనేది, పరిసరాల పరిశుభ్రతను అందరి బాధ్యత అనేది ఒకటి గుర్తెరిగి అందరిలో చైతన్యం తీసుకొచ్చి క్లీన్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగిందండి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ అక్టోబర్ 2 వరకు మనకు గాంధీ జయంతి వరకు జరుగుతుందండి. ఆ రోజు వరకు సూర్యాపేట టౌన్ లో ఉన్నటువంటి వల్నరబుల్ పాయింట్స్ అనేవి కొన్ని ఐడెంటిఫై చేసామండి, ఒక 10 to 12 అనేది. వాటి అన్నిటిని కూడా క్లీన్ చేద్దామనే టార్గెట్ తో ముందుకెళ్తున్నాం. మా మున్సిపాలిటీ తరఫున మేము ఒక 2 స్టీల్ బ్యాంక్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి, SHG ఉమెన్స్ తరఫున. దీంతో పాటు కొన్ని షాప్స్ వాళ్ళకు కూడా వెళ్ళేసి అవేర్నెస్ అనేది కల్పిస్తున్నామండి. ప్లాస్టిక్ వల్ల వచ్చే నష్టాలు అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ ఏ విధంగా ప్లాస్టిక్ వల్ల దెబ్బతింటాయి అనేది, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే దానికి ప్లాస్టిక్ అనేది ఏ విధంగా విఘాతం కలిగిస్తుంది అనేది మేము అవేర్నెస్ కల్పించి ప్లాస్టిక్ నియంత్రణ వాటిపైన కూడా మేము చర్యలు అనేది తీసుకుంటున్నామండి. అది